ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గత కొన్ని వారాల బట్టి ఒక అద్భుతమైన విషయం నేర్చుకుంటున్నాం. ప్రత్యేకంగా గత ఆదివారం నక్షత్రం గురించి మనం నేర్చుకుంటున్నాం. నక్షత్రము నేర్పిన నగ్న సత్యాలు ఏమండి? నక్షత్రము ప్రపంచ క్రైస్తవులకు ఎన్నో సత్యాలని నేర్పించింది. అందులో 3 సత్యాలని గత ఆదివారం మనం విన్నాం. అవునా? నక్షత్రము ఇప్పుడు చాలామంది ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటున్నారు. అవునా కాదా? కరెంటు ఉంటేనే రాత్రిపూట అది వెలుగుతుంది, కరెంటు లేకపోతే ఆరిపోతుంది. పగలు నక్షత్రంలాగే ఉంటుంది, కానీ అది మెరవదు. కానీ ఏమంటే మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్య ప్రకారం 2వ అధ్యాయం 1వ వచనములో గత వారం మనం చక్కగా నేను చదివి వివరించడం జరిగింది. ఏమండి? మరలా చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా మీ అందరికీ నా యొక్క మనవి. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఏమండి 1వ వచనం చదువుతాను. రాజు అయిన హెరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారా? అది చెప్పేశాను. 2వది వచ్చి ఏమన్నారు వాళ్ళు అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అన్నారు. ఏమండి? తూర్పు దేశపు జ్ఞానులు దేనిని చూచారని చెప్పారండి? ఆయన నక్షత్రము. ఇంతకీ ఎవరు ఆయన అంటే ఎవరు? ఆయన నక్షత్రం అని ఎందుకు అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు మాట్లాడారు? ఎవరు ఆయన అంటే ఎవరు చెప్పాలి మీరు. సాక్షాత్తు ఏమండి పరలోకాన్ని వీడి పరలోకమును వదిలి దేవునితో సమానుడు అనే ఆ భాగ్యాన్ని అక్కడ విడిచిపెట్టి పాపిష్టి లోకానికి వచ్చిన మన పరమ ప్రభువు యొక్క నక్షత్రమే తూర్పు దేశపు జ్ఞానులు అంటున్న ఆ నక్షత్రము. ఎవరయ్యా ఆ నక్షత్రము అంటే, ఎవరిది ఆ నక్షత్రము అంటే సాక్షాత్తు యేసు ప్రభు వారిది నక్షత్రం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి అంటే, నక్షత్రానికి ఉన్న గుణం ఏంటండి అంటే వెలిగే గుణం. గత వారం మీకు చెప్పాను. గత వారం ఆవిడ రాలేదు. వచ్చావా? ఆదివారం ఏమండి? నక్షత్రానుకున్న గుణం ఏంటండి అంటే వెలిగే గుణం. 2వది నక్షత్రానుకున్న గుణం, 2వ గుణం ఏంటంటే వెలిగే గుణముతో పాటు అందరినీ వెలిగించే గుణం. అంటే అందరికీ వెలుతురిచ్చే గుణం. అంటే నక్షత్రం వెలుగుతుంది, అందరికీ వెలుగునిస్తుంది. 3వది నక్షత్రానుకున్న 3వ గుణం లేదా నగ్న సత్యం ఏంటండి అంటే దారి చూపించే గుణం, మార్గాన్ని చూపించే గుణం. ఇంతకీ ఎవరికి దారి చూపించింది ఆ నక్షత్రం? ఇంతకీ ఎవరికి మార్గం చూపించింది నక్షత్రం అని మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, నేను చదువుతాను, మళ్ళీ చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఏమండి?
మత్తయి సువార్త మత్తయి సువార్త ఏమండి 2వ అధ్యాయము వచనము 9 జాగ్రత్త వినండి. వారు వారంటే ఎవరు? మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానులుగుంటున్న వారు ఏమండి ఆ రాజు మాట విని, ఎవరి మాట విన్నారు? రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా. రాజు మాట విని తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రములు. చూసారా? మళ్ళీ వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. అది అంటే ఈ నక్షత్రాన్ని, అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఏ నక్షత్రాన్ని అయితే చూశారో ఆ నక్షత్రానికున్న 3వ గుణము, లేదా ఆ నక్షత్రము ప్రపంచ క్రైస్తవులకు చెప్తున్న 3వ సత్యము, నగ్న సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి దారి చూపించాలి, అడ్రస్ చూపించాలి. అయితే ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులకి ఎవరి దగ్గర తీసుకువెళ్ళింది నక్షత్రం అంటే, యేసు ప్రభువారు ఎక్కడైతే పుట్టారో ఆ పుట్టిన ప్రభువుని ఎక్కడైతే వారు ఏ పశువుల పాకలో అయితే ఉంచారో అక్కడికి తీసుకొచ్చింది నక్షత్రం. అంటే దీన్ని బట్టి దారి చూపించింది నక్షత్రం. అక్కడ వరకు వచ్చి నక్షత్రము కూడా ఆగిపోయింది. నాయనా ఇదేనరా, మీరు కోరుకుంటున్న యేసు ఈయనే, మీరు 2 సంవత్సరాల ప్రయాణం చేసి వచ్చారే ఆ ప్రభు ఈయనే, ఇదిగో 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు ఇగో ఇక్కడ ఉన్నాడు, ఆయనే అనగానే చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి, మళ్ళీ 3వసారి నక్షత్రం చూశారు ముందు. రెండోది ఆ నక్షత్రం వారికి యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకొచ్చింది. 3వది 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఎందుకు? నక్షత్రం ఎప్పుడైతే వారికి దారి చూపించిందో, యేసు ప్రభు వారు ఉన్న చోటికి తీసుకువచ్చి ఆ నక్షత్రం ఎప్పుడైతే ఆగిపోయిందో వారికి మహానందం వచ్చేసింది. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఉన్న చోటు వీరికి తెలిసిపోయింది. యేసు ప్రభు వారు ఉన్న అడ్రస్సు తూర్పు దేశపు జ్ఞానులకి తెలియజేసింది ఆ నక్షత్రం. యేసు ప్రభు వారు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి అడ్రస్, ఆ ఇంటి వరకు తీసుకొచ్చి ఆ ఇంటిలోనే ప్రభు ఉన్నాడని చూపించింది ఆ నక్షత్రం. అయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అది ఎక్కడికి వచ్చేసారండి? ఇంటిలోనికి వచ్చేసారు. ఈ నక్షత్రం మనకి ఏమని నేర్పిస్తుంది అంటే, నశించిపోతున్న ఆత్మలకు కూడా మీరు నక్షత్రాల వలె ముందు మీరు వెలగండి, మీ వెలుగును అనేక మందికి ప్రకాశించేవారుగా మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీలోనే నాలోనే వెలుగు లేకపోతే, మనమే వెలిగింపబడకపోతే ఇతరులను మనం ఏం వెలిగిస్తాం? మనకే దారి తెలియకపోతే ఇతరులకు మనం ఏ దారి చూపిస్తాం? మనమే గుడ్డివాళ్ళమైతే ఆ తోటి గుడ్డివాడికి మనం ఏం త్రోవ చూపిస్తాం? గుడ్డివాడికి త్రోవ చూపునా అంటే త్రోవ చూపించలేడు. ఒకవేళ త్రోవ చూపించాలి, దారి చూపించాలనుకుంటే ఇద్దరు కూడా ఆ గోతులో పడతారు. నక్షత్రం ప్రపంచ క్రైస్తవులకు ఏమి నేర్పిస్తుంది అంటే, నశించిపోతున్న ఈ మనుష్యులను
ఈ మనుష్యులకు మీరే మార్గదర్శకులుగా ఉండాలి అని చెప్తుంది. దారి చూపించేవారు ఉండాలని చెప్తుంది. ఎవరి నక్షత్రం అని మళ్ళీ? యేసు ప్రభు యొక్క నక్షత్రం, ఆయన నక్షత్రం అని బైబిల్ రాయబడి ఉంది. ఏమండి, ఆయన నక్షత్రం ఏం చేసిందంటే ఆయన దగ్గరికి దారి చూపించింది. నక్షత్రం అంటే నక్షత్రానికి అంటే నక్షత్రాలతో దేవుడు మనల్ని పోల్చాడు. ఏమండి, నక్షత్రాలని మన క్రైస్తవులు మనల్ని నక్షత్రాలతో పోల్చాడు. అయితే ఇప్పుడు ఆ నక్షత్రాలు ఉన్న మనము, చుక్కలుగా ఉంటున్న మనము, స్టార్స్గా ఉంటున్న మనం ఏం చేయాలి అంటే ముందు వెలగాలి. ఏం చేయాలి? వెలగాలి. ఏమండి, వెలగాలి. రెండోది అందరినీ వెలిగించాలి. ఏమండి, అందరినీ వెలిగించాలి. ముందు మనం వెలగాలి, రెండోది వెలిగించాలి, మూడవది దారి చూపించే క్రైస్తవులుగా మనం ఉండాలని ఈ నక్షత్రం మనకి ఏమండి నేర్పుతున్న పాఠం. అయితే ఇప్పుడు నక్షత్రం ఎలాగైతే వెలుగుతుందో ఈరోజు లోకములు ఉంటున్న మనము కూడా ఏమండి ప్రభు ఏమన్నా తెలిసి మన గురించి చూడండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము వచనం 12 ఏముందంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఏమని చెప్పాడు ప్రభు ప్రపంచానికి? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని అక్కడున్న ప్రజలతో చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరని చెప్పింది బైబిల్? వెలుగు. ఏ వెలుగు? ఇదిగోండి, సూర్యుడి నుండి వస్తున్న వెలుగైతే కాదు. ఏ వెలుగు ఆయన అంటే ఈ బల్బుల నుండి వస్తున్న వెలుగైతే కాదు ఆయన. ఏ వెలుగు అంటే ఏమండి, పాపపు చీకటిలో బ్రతుకుతున్న వారిని వెలిగించే వెలుగు యేసుక్రీస్తు వారు. ఏమండి, పాపపు చీకటిలో, అంధకార సంబంధమైన చీకటిలో ఏమండి బ్రతుకుతున్న వారిని వెలిగించే ఒక వెలుగు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? ఏ వెలుగు? యేసుప్రభు వారు పాపపు చీకటిలో బ్రతుకుతున్న వారిని వెలిగించే ఒక నక్షత్రమే యేసుక్రీస్తు వారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి ఆయనే వెలుగా, మనం వెలుగై లేమా అని ఆలోచిస్తే మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము వచనం 14లో ప్రభు చెప్పాడు ఏమని తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అది మీరంటే ఎవరు? యేసు ప్రభును నమ్ముకున్న క్రైస్తవులు వెలుగు అని చెప్పాడు. యేసు ప్రభు ఎవరు? ఈ వెలుగు ఎవరంటే యేసు ప్రభుని విశ్వసించిన వారే వెలుగు సంబంధులు అని ప్రభు చెప్పాడు. ఎవరు ఈ వెలుగు అంటే యేసు ప్రభుని వెంబడించిన వారు ఈ వెలుగని ప్రభు చెప్పాడు. ఎవరు ఈ వెలుగు అంటే యేసు ప్రభు మాటలలో ఎవరైతే ఆ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతుకుతారో వారే వెలుగు అని ప్రభు చెప్పాడు. వెలుగు సంబంధులు అంటే వారు ఎంత మాత్రము ఏమండి చీకటి అనేది ఉండదు. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. ఎవరు లోకానికి వెలుగు? ఎవరు? క్రైస్తవులు. మనం కాదండి. మరలా చెప్పాలి, మనమే క్రైస్తవులం. ఏమంటే లోకానికి మనం వెలిగించే స్టార్స్. మనం నశించిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, నశించిపోతున్న మనుషులు ఉన్నారు, నాశన కోపంలోనికి ప్రయాణమైపోతున్న మనుషులు ఉన్నారు. వారందరినీ కూడా వెలిగించే బాధ్యత మనకి ఉంది. మరి వాళ్ళు వెలిగింపడాలి అంటే వారు చీకటిల నుండి మనలాగా వారు కూడా వెలుగులోనికి రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? మనం మత్తయి సువార్త ఏమండి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనము 16. మనుష్యులు వినండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి
తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. మనుష్యులందరూ కూడా మన యొక్క సత్క్రియలను చూడాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి చెప్పండి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అది ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆర్పేసుకున్నారు చెప్పండి వెలుగుని? ఎంతమంది మనం వెలుగుని ఆర్పేసుకుంటున్నాం చెప్పండి? మనము ఇవ్వండి, ఈ తోటి అన్య జనుల ఎదుట మనం బాగుండాలి అంటే, అన్య జనులను కూడా మనం వెలిగించాలి అంటే, వారి ఎదుట మనం ఏం చేయమని చెప్పింది బైబిల్? మన సత్క్రియలను వాడు చూడాలి. కేక్ కోసామా లేదా, ఇది కాదు. మంచి వస్త్రాలు వేసుకున్నామా లేదా, అది చూడకూడదు. ఏం చూడాలి అంటే, మనం చేస్తున్న సత్క్రియలను చూడాలి. సత్క్రియలు అంటే మన భాషలో మంచి పనులు. ఒక రెండు చెప్పండి, మంచి పనులు ఏంటో చెప్పండి. మంచి పనులు ఏంటో చెప్పండి. ఏమండి? వస్త్రాలు లేని వారికి, గట్టి చెప్పండి, వస్త్రాలు ఇవ్వడం, ఇది సత్క్రియ. ధన సహాయం లేని వారికి ధన సహాయము చేయాలి, ఇది సత్క్రియ. ఏమంటే ఆకలి వేసిన వారికి భోజనం పెట్టాలి, ఇది సత్క్రియ. ఆపదలు ఉన్న వారికి సహాయము చేయాలి, ఇది సత్క్రియ. సత్క్రియ అనే పదం మీకు తెలియబడు అంటే అనడం రాకపోతే మంచి పని అని అనండి, అంతేగాని మౌనంగా ఉండకండి. మీకు అర్థమైందా? భోజనం లేని వారికి భోజనం పెట్టాలి. ఏమండి? దాహం వేసిన వారికి నీళ్ళు ఇవ్వాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ధన సహాయం లేని వారికి ధనాన్ని సహాయంగా ఇవ్వాలి, ఆపద వచ్చినప్పుడు వారికి సహాయకులుగా ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథములో యేసుప్రభువు చెప్పిన మాట సత్క్రియ అంటే మంచి పని. వీటితో పాటు సిసలైన దేవుడు మెచ్చుకునే పని ఏంటండి అంటే సువార్తను ప్రకటన చేయాలి, అది సత్క్రియ. చూసారు ఎన్ని చేయాలి మనం? మరి ఇవన్నీ చేస్తేనే ఏంటి అంటే మనలను వాళ్ళు చూస్తారు. ఉదాహరణ, ఒక 10 మందికి భోజనం పెడుతున్నామండి. ఎవరు పెడుతున్నారు భోజనం? పలానా వాళ్ళ. చూస్తారా లేదా? ఈ బట్టలు ఎవరు ఇస్తున్నారు? పలానా వ్యక్తి బట్టలు ఇస్తున్నారు, చూస్తారా లేదా? ఆపదలు ఎవరైతే ఆదుకుంటారో, ఎవరు ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఆపదలు ఆదుకునే వ్యక్తి ఎవరు? పలానా వ్యక్తి. చూస్తారా లేదా? చూస్తారండి. మీకు అర్థమైందా? చూస్తారు. మరి చూసినప్పుడు వారు కూడా ఏమనుకుంటారు? యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు ఎంత గొప్పవాడా, యేసు ప్రభు నమ్ముకుంటే నిజంగా ఎంత ప్రేమ ఉంటుందో వీళ్ళు. అయితే నేను కూడా చెప్పండి ఆ ప్రభు దగ్గర రావాలి, ఆ ప్రభుని నమ్ముకోవాలి, ఆ ప్రభు నేను దేవుడిగా స్వీకరించాలి, ఆ ప్రభు నేను దేవుడిగా అంగీకరించాలి అనే బుద్ధి పుడుతుంది. చెప్పండి అన్ని జనులకు. అదే దాని అర్థం. మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఏమండి? నిజంగా మనలో ఆ వాక్య సంబంధమైన ఆత్మ సంబంధమైన వెలుగు ఉంది అంటే అది మనలోనే, అది 24 గంటలకు కూడా మనలోనే వెలగడం కాదు, కానీ మనలో ఉన్న వెలుగుని ఇతరులకు వెలిగించాలి. అంటే అర్థం ఏంటి? మీ భాషలో ఏంటంటే, అమ్మ నేను ప్రభువుని నమ్ముకున్నాను, మీకు ఇష్టమైతే ప్రభువుని మీరు కూడా నమ్ముకోండి, మంచిది. ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి అంటే, మనం చనిపోతే మన ఆత్మలకు రక్షణ ఇచ్చేది, మన ఆత్మను రక్షించేది ఆ ప్రభువే. మన ఆత్మ రక్షణ కోసం తన ప్రాణాన్నే అర్పించాడు. మనం బాగుండాలని తన బాగోగులను కోల్పోయాడు. మనం ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. ఏమండి? మీకు అర్థమైందా? మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన కార్చిన అమూల్యమైన, శ్రేష్టమైన, విలువైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తములో మాత్రమే మన పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి. అందుకే నేను ఆ యేసుని ప్రభువుగా నేను అంగీకరించాను, ఆ యేసుని ప్రభువుగా నేను విశ్వసించాను, ఆ యేసుని దేవుడిగా నేను
స్వరక్షకుడిగా నేను నమ్మాను. బాప్తిసం తీసుకున్నాను. పాపక్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నాను. ఇక ప్రభు సన్నిధికి వెళ్తున్నాను. ఈరోజు మేము వినండి, లోకపరంగా భౌతికంగా పేదవారు అవ్వచ్చు, కానీ దైవికంగా ఆత్మీయంగా మేము ఎవరో తెలుసా? ధనవంతులమే. ఎవరు మనం? ఆత్మీయంగా దైవికంగా మనం అందరం కూడా ధనవంతులమే. ఏమిటి ఇన్ని మాటలు వాళ్ళకి చెప్పాలి, చెప్పి వారికి కావలసిన సహాయాన్ని మనం చేయాలి. అదే మన వెలుగు వాళ్ళ దగ్గర ప్రకాశింపనీయండి అంటే అర్థం. అప్పుడు మన సత్క్రియలు వాళ్ళు చూస్తారు, మన ప్రవర్తన వాళ్ళు చూస్తారు, మన మాట తీరు వాళ్ళు చూస్తారు, మన యొక్క అడుగు జాడలో వాళ్ళు చూస్తారు, మన భక్తి విధానాన్ని వారు చూస్తారు. ఏమిటి చూసిన తర్వాత ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మేము కూడా ప్రభుని నమ్ముకోవాలి అనే ఒక ఆశ వల్ల పుడుతుంది. మీకు అర్థమవుతుందా? నక్షత్రం నేర్పుతున్న నగ్న సత్యాలు. నక్షత్రంకున్న ఆ గుణం ఏంటి? వెలిగించింది. మూడోది దారి చూపించింది. యేసు ఎవరయ్యా అంటే మనందరికీ దారి చూపించిన యూనివర్సల్ స్టార్ అయిన మనందరికీ దారి చూపించాడా? నేనే మార్గము అన్నాడు. మార్గము యేసయ్యే. మరి ఈరోజు మనం ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్న మనం కూడా మార్గదర్శకులుగా మారాలనేదే దైవ చిత్తం, దేవుని సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం. ఏమండి? ఆలోచించండి. వెలగాల? ఏమండి? ఏ విషయాలు వెలగాలి? ముగిస్తాం మేము. ఏమండి? ఏ విషయాల్లో వెలగాలి మనం? చెప్పండి. ఇప్పుడు ఏ విషయాల్లో వెలగాలి? చెప్పండి. తప్పంగా చెప్పండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 5:14. ఏ విషయాల్లో మనం వెలగాలి? ఏమండి? మన వెలుగుని ఇతరులకి అంటే మన వెలుగుని ఇతరులకి ప్రకాశించే విధంగా ఉండాలంటే ఇతరులకు సహాయం చేయాలి, మేలు చేయాలి. అది అయిపోయింది. కానీ ఇప్పుడేంటి ప్రశ్న? ఏ విషయాలలో క్రైస్తవులుగా ఉన్న మనమందరము వెలగాలి? ఏ విషయాలు వెలగాలి అంటే ఏమండి? పరిశుద్ధతల్లో వెలగాలి. 2, ప్రేమ చూపించే విషయంలో మనమందరం వెలగాలి, వెలిగే క్రైస్తవులుగా ఉండాలి. ఆత్మీయతల్లో మనమందరం కూడా వెలగాలి. దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో మనమందరము చెప్పండి వెలగాలి. ఏమండి? యథార్థంగా బ్రతికే విషయంలో మనమందరం కూడా వెలగాలి. తగ్గించుకునే విషయంలో వెలగాలి. చెప్పండి. దేవునికి, వాక్యానికి, సేవకులకి, కుటుంబాలకి, సమాజానికి లోబడే విషయంలో వెలగాలి. విధేయత చూపించే విషయంలో వెలగాలి. మేలు చేసే విషయంలో వెలగాలి. జాలి చూపించే విషయంలో వెలగాలి. సత్యం విషయంలో వెలగాలి. నీతి విషయంలో వెలగాలి. దేవుని మహిమ పరిచే విషయంలో మనందరం వెలగాలి. ఇలా వెలిగితే చెప్పండి ఇతరులకు మనం దారి చూపించే నక్షత్రాలుగా మనం ఉండగలం. ఏ విషయంలో మనం వెలగకుండా ఎప్పుడూ కూడా ఆరిపోయిన జీవితాలు, ఎప్పుడూ కూడా వెలిగివ్వని జీవితాలు, చీకటి జీవితాలుగా మనం ఉండిపోతే నేను కానీ మీరు కానీ చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అందుకే నరకానికి వెళ్ళే ముందు ప్రతి వాక్యం కూడా మనతో ఏం మాట్లాడుతుంది, వాక్యం ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తే మీరు వెలగండి. మీరు లోకానికి వెలుగే ఉన్నారు. నేను లోకమునకు వెలుగును అని ప్రభు చెప్పినట్టుగా మరి నేను లోకమునకు వెలుగును అన్నప్పుడు వెలుగుగా ఉన్న ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు మనలో కూడా ఆ వెలుగే ఉండాలి. అంటే మనలో కూడా ఆ యేసు చూపించే ప్రేమ ఉండాలి. మనలో కూడా ప్రభు చూపించే ఆ దయ, ప్రభు చూపించే కరుణ, ఆ ప్రభు చూపించే ఆ ఆప్యాయత, ఆ ప్రభు యొక్క తగ్గింపు, ఆ ప్రభు యొక్క విధేయత, ఆ ప్రభు యొక్క వినయము, ఆ ప్రభు యొక్క లోబడే మనస్తత్వము, ఇవన్నీ మనలో ఉండాలి. అలా ఉంటేనే చెప్పండి
మన వెలుగుని 10 మంది చూడగలరు, మన బ్రతుకుని 10 మంది చూడగలరు, మన గురించి 10 మంది చక్కగా చెప్పగలరు. ఈ వ్యక్తి మంచి వ్యక్తి, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. నిజంగా ఆవిని చూస్తే చెప్పండి, అతను చూస్తే దేవుని చూసినట్టుగానే ఉంటుంది మాకు అనాలి. అలా ఉండాలండి. ఎంతేనండి క్రైస్తవులు అంటే. చచ్చిపోతే ఏం పట్టుకెళ్ళిపోతామండి, చచ్చిపోతే ఏం మోసుకెళ్ళిపోతాం చెప్పండి. అందుకే యేసు ప్రభువు చూడండి, ఆయన పుట్టిన నాటి నుండి చనిపోయినంత వరకు కూడా ప్రేమే చూపించాడు. ఎవరు కూడా ద్వేషించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని తిట్టలేదు. ఎవరి మీద కూడా ఎవరు ఒంటి మీద చెయ్యి వేయలేదు. నిజమేండి. కష్టపడ్డాడు ప్రభు, నలిగిపోయాడు ప్రభు, వేసారిపోయాడు ప్రభు, పరిగెత్తాడు ప్రభు. దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎంత కష్టపడ్డాడు తెలిసేసయ్యా. అందులో కనీసం కొన్ని గుణాలు కూడా మనలో ఉండకపోతే ఎలా చెప్పండి. వారు ఆ నక్షత్రం చూసి ఇంట్లోకి వచ్చేసారు, మనలను చూసి చర్చికి వచ్చేయాలి. మన ప్రవర్తనను చూసి, మన బ్రతుకు విధానాన్ని చూసి, మన భక్తి తత్వాన్ని చూసి, మన ఆత్మీయతను చూసి, మన మానవత్వాన్ని చూసి వారు కూడా ప్రభు దగ్గరికే వచ్చేయాలి. అదేనండి వెలుగు. మీ వెలుగుని ప్రకాశింపనీయండి అంటే అదే. అలాగా మన వెలుగుని అందరి దగ్గర మనం వెలిగిద్దాం. క్రీస్తులాగా అందరికీ దారి చూపించే, మార్గాన్ని చూపించే మార్గదర్శకుడుగా మనం ఉందాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.